మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. సరే, మంచిదండి. ఈ 8 నెలల నుంచి ఒక్కొక్క కోణంలో మనము సంఘం గురించి ధ్యానించుకుంటూ వస్తున్నాం కదండి. అయినా ఎందుకు ప్రభు ఈ సంఘం గురించి ఇన్ని నెలలు అవసరమా? ఒక వారంలోనే 1 గంట ప్రసంగం చెప్పి సంఘం గురించి చెప్పి ముగించవచ్చు కదా. సంఘం అంటే ఎలా ఉండాలి, ఇంకా అదే 2 మాటలు చెప్పి ఉండొచ్చు కదంటే కాదు. ఎందుకు ఇంత శ్రద్ధ భక్తి కలిగి, ఇంత ఆశ కలిగి సేవకుడు సంఘం గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవుని శక్తిని పొందుకొని జ్ఞానాన్ని పొందుకొని మీ ముందు నిలబడి అన్ని కోణాలు ఎందుకు చెప్తున్నాడంటే, స్వరక్తం ఇచ్చిన దేవుడు తన సొంత స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం గనుక, సంఘం అంటే ఏదో 10 మంది కూడుకొని 10 రూపాయలు కానుకేసి ఏదో వెళ్ళాము వచ్చామనేది కాదు. సంఘం అంటేనే మనము కాపాడుకోవడమని, సంఘం అంటేనే దేవుడు మన మీద పెట్టిన ఆ భుజముల మీద పెట్టిన భారాన్ని మోసుకుంటూ దేవుని దగ్గరికి చేరడానికి కొరకే ఈ సంఘాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఆ భారంతోనే ఇంత కోణంలో వెళ్ళాల్సి వచ్చింది. అయినా ఈ వారంతోనే ఆగిపోదు ఈ అంశము. చూద్దాం, దేవుని యొక్క ప్రేరేపణ బట్టి, దేవుడి నడిపింపును బట్టి మరొక కోణంలో ధ్యానించుకుంటూ మనం వెళదాం. సరే, ఈ పూట కూడా ఇంకొక కోణంలో నేను మీకు ఈ అంశాన్ని చెప్తానండి. బైబిల్ తెచ్చిన వారు ఒకసారి బైబిల్ తెరవండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి సొలొమోను రచించిన పరమ గీతములు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానునైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారం వలెను, సొలొమోను నగరు తెరవలెను. నేను సౌందర్యవంతురాలను, నల్లన దానినని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలిన దానను, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతుని. ఒకసారి గట్టిగా లేని చెప్పండి, మరొకసారి చెప్పండి గట్టిగా. ఈ మాట బాగా పెడిచెవును పెట్టి వినొద్దు, మనసు పెట్టి వినండి, మీకు అర్థమవుతుంది. ఈరోజు అంశం పేరేమిటంటే, సంఘమును చిన్న చూపు చూడకుడి. చెప్పండి. మన దెబ్బకి ఎండ ఎగిరిపోవాలా, అట్లా చెప్పాలి. చెప్తే ఇక్కడ ఈ గ్రంథమంతా, పరమగీతముల గ్రంథమంతా సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను రచించాడు. ఈ సొలొమోను ఈ పరమగీతముల గ్రంథాన్ని రచించారు. ఈ సొలొమోను ఈ గ్రంథాన్ని రచించేటప్పుడు ఎవరిని ఊహిస్తూ రాచాడు, ఎవరిని ఊహించుకొని రచించాడు ఈ గ్రంథమంతా అని మనం ఆలోచన చేస్తే, తన ప్రియురాలైనటువంటి సొలొమోతిని గురించి. ఎవరి గురించి అండి? ప్రియురాలైన సొలొమోతి అనేటువంటి ఒక స్త్రీ ఉందండి. సొలొమోనుకి ఒక ప్రియురాలండి. ఇక్కడ ఆ స్త్రీని దేనికి పోల్చుకున్నాడు అంటే, సంఘానికి పోల్చుకున్నాడు. దేనికండి? సంఘానికి. సొలొమోతి అంటే సంఘము అని అర్థం. అయితే ఇక్కడ సొలొమోతి అనే స్త్రీ, ఆమె ఏమంటదంటే, నల్లని దానునని మీరు చిన్న చూపు చూడొద్దు అంటది. అంటే ఈ మాట మనం ఎలా అర్థం చేసుకోవాలి? బాధతో మాట్లాడుతున్నట్లుగా అర్థం చేసుకోవాలా? సంతోషంతో ఈ మాట చెప్తుందని మనం అర్థం చేసుకోవాలా? అంటే బాధతో మాట్లాడుతున్నట్లుగా ఈ మాట మనం చూస్తాం. ఇప్పుడు మీరు నల్లగున్న వాళ్ళు ఎవరేమనుకోకండి దయచేసి, అది మిమ్మల్ని కాదు, ఇక్కడ సొలొమోతి గురించి చెప్తున్నాను. మన దగ్గరికి వచ్చి నువ్వు నల్లగున్నావు అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏమనుకుంటారు? బల ఎర్రతను బలు చెప్పినావులే అంటారా అనరా? అయితే అక్కడ రూపం అనేది కాదు దాని ముఖ్యంగాని,
ఆమెను చిన్న చూపు చూస్తున్నారంట. ఏ చూపు చెప్పండి? ఏ చూపు? చిన్న చూపు చూస్తున్నారంట. ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? ఏమంత చిన్న చూపు చూడాల్సిన అవసరం వచ్చింది అని మనమంటే, ఆమెలో అందంగా ఉంది అంటుంది, నేను సౌందర్యవంతురాలను అంటుంది. మరి ఎందుకు నిన్ను చిన్న చూపు చూశారమ్మా అని మనం అడిగితే ఆమె చెప్పే మాట ఏమిటంటే, సంఘం చెప్పే మాట ఏమిటంటే, ఎందుకు చిన్న చూపు చూస్తున్నారో తెలుసా? నన్ను నా అందాన్ని కాదు, నా సౌందర్యాన్ని కాదు, ఏం చిన్న చూపు చూస్తున్నా నాలో అంటే, నాలో నల్లటి తనం ఉంది అని. ఏ తనం ఉంది ఆమెలో? నల్లగా ఉందని. ఈ రోజుల్లో చాలామంది వివాహాలు చేయాలని కుటుంబాలు అనుకున్నప్పుడు ఏం చూస్తారు? ముందుగా ఈ అబ్బాయి చేసుకునే అబ్బాయి నల్లగే ఉన్నాయి, ఆయనకి కాబోయే భార్యను ఎట్లా ఉండాలని అనుకుంటాడు? ఎర్రగా ఉండాలా, తెల్లగా ఉండాలా, ఇంకెట్లా ఉండాలా? ముఖం చక్కగా ఉండాలా, కాళ్ళు వంకర పోకూడదు. చూడండి కొందరు విచిత్రం. ఈ అందానికి బుడకడానికే కొంతమందికి 10 ఏళ్ళైనా అబ్బాయిలను బుడుకుతుంటారు, కానీ దొరకరు సెట్ గారు. ఏదో ఒక లోపం. కానీ మానవులైతే పై రూపాన్ని చూస్తారు. మానవులైతే ఏదో మన రూపాన్ని నల్లగా తెల్లగా ఉన్నారని దీన్ని చూస్తారు. తెల్లగుంటే చిన్న చూపు చూడరు అనుకోండి, అది పక్కన పెట్టండి రంగును. కానీ ఒక మనిషి నల్లగా పుట్టాలన్నా దేవుడిచ్చిన రూపమే, తెల్లగా పుట్టాలన్నా దేవుడిచ్చిన రూపమే. అయితే ఈ సొలొమోతుకున్న బాధ ఏమిటంటే, నేను నల్లగా ఉన్నానని చెప్పి నన్ను చిన్న చూపు చూస్తున్నారే, మీరు చిన్న చూపు చూడొద్దు అంటుంది ఆమె. అంటే కొంతమంది అందాన్ని చూసి నల్లగా ఉంటే లేదా కొన్ని కోణాలు బట్టి చిన్న చూపు చూస్తుంటారు. కొన్ని సంఘాలను కూడా ఏం చూస్తారంటే, చిన్న సంఘము, వినండి, ఇది చిన్న సంఘము, ఇంతమందేనా, దీనికి దుడ్లు, దీనికి ఉద్యోగస్తులు రారు అని కొంతమంది ఏం చూపు చూస్తుంటారండి? చిన్న చూపు చూస్తుంటారు. ఇప్పుడు యేసు ప్రభువారు అంటాడు కదా, ఓ చిన్న మంద అనే సంఘం అనేది ఒకటి ఉంది కదా, ఆ సంఘానికి వెళ్ళి చూస్తే ఆ సంఘములో కొద్దిమందే ఉన్నారంట. యేసయ్య ఆ సంఘంలో ఉండే ఆ విశ్వాసులు చూసి, ఆ ప్రజలను చూసి అంటాడు, చిన్న మందా, ఏమన్నాడు? మీరు భయపడండి, వణకండి అన్నాడా? భయపడకుడి. ఎందుకన్నాడు ఆ మాట అంటే, మనుషులైతే చిన్న చూపు చూస్తారు చిన్న సంఘం అని. కొంతమంది యేసు ప్రభువారు ఏం చూశాడో తెలుసా? చిన్న మందే కానీ దాంట్లో నలుపు లేదు. ఆ నలుపు అనేది యేసయ్యకు కనపడలేదంట. అందుకే చిన్న మందా, మీరు భయపడకుడి, దేవుని రాజ్యం ఇవ్వడానికి దేవునికి ఇష్టమై ఉంది అంటాడు. కొంతమంది పిచ్చి మనుషులు ఉంటారు. మీది చిన్న సంఘమా, మాది పెద్ద సంఘమా, మా సంఘానికి 500 మంది వస్తారు, మా సంఘానికి 1000 మంది వస్తారు, మా సంఘానికి వేల లక్షల మంది వస్తారు. ఈ లక్షల మంది పరలోక రాజ్యం చేరుతారా? ముమ్మాటికి 99% వెళ్ళరు. ఇది రాసుకోండి. చెప్పుకోవడానికి బాగుంటుంది, చెప్పుకోవడానికి పలానా సంఘానికి వెళ్తున్నాం, మాది పెద్ద సంఘం అంటుంటారు. మనుషులు ఎంతసేపు ఉన్న ఇది చిన్న సంఘము, ఇది చిన్న, ఇతను చిన్నోడు, ఇతనికి ఏమి లేదు, ఈమె ఒంటరి, ఈమె తుంటరి, అట్లా ఇట్లని మనుషులు ఏం చేస్తున్నారంటే చిన్న చూపు చూస్తారంట. కానీ మనం ఆరాధిస్తున్న ప్రభు ఎవరో తెలుసా? గొప్ప దేవుడు ఆయన. ఎవరిని చిన్న చూపు చూస్తాడో, ఎవరిని చిన్న చూపు చూడడో ఆయనకి తెలుసు. బైబిల్లో గొల్యాత్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన 6 ముళ్ళు జనులు ఇంత హైట్ ఉన్నాడు. చాలాసార్లు విన్నాం కదండి. ఇంత హైట్ ఉన్నాడు. ఇంత హైట్ ఉంటే ఆఖరికి ఆయన ఏం చూసుకొని గర్విస్తున్నాడు తెలుసా? బలం. ఆయనకుండే కండ చూసుకొని ఆ ఇశ్రాయేలు ప్రజలను చిటికలేసి తొడలు కొట్టి మీసలు మిలేసి రండ్రనంతగా యుద్ధానికి అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలంతా కూడా దేవుని నమ్ముకున్నలే, కానీ అందరు పిరికోళ్లే. ఒకరికంటే ఒకరు త్యాగం లేదు, ఒకరికంటే ఒకరు వెళదాం రా చూసుకుందాం రా అనేంత రోషం లేదు. ఆ ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు ఎవరినో ఒకరిని ఎన్నుకుంటాడు కదండి. అందరూ అట్లాగే ఉండరు కదా, ఎవరో ఒకరు ఉంటారు. దేవుడు అప్పటికే దావీదుని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఈ దావీదుకి తెలిసింది ఆ వార్త.
ఏంటైనా ఏంటన్నా ఏమేమి ఇట్లా రే ఏం లేదురా, వాడు గొల్లియత్ అనేవాడు ఒకటే 40 దినాలు మాకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. కడుపు నిండి తిందామంటే అన్నం తిందామంటే కడుపు నిండి అన్నం లేదు, కంటిని నిద్రపోలేదు, ఇక్కడ రానీడు ఇక్కడ పోనీడు, వాడిని అట్లా ఎవరు జయించాలి? అప్పుడు అంటాడు, ఈ చిన్న విషయానికే మీరు అంత కలవరపడేది, మన దేవుడు గొప్పడా అతను గొప్పడా అంటున్నాడు ఈయన. నీ ఫస్ట్ నీ పని చూసుకోపో, నీవెంత ఆయన అంతే. చూడు ఆయన హైట్ చూసావా, రంగు చూసావా, భుజములు చూసావా, ఎంత హైట్ ఉండయా, నిన్ను ఇట్లా తిప్పు కొడితే ఆడపడతాను అంటారు అన్నదమ్ములు. అన్నా నేను ఆయన మీదకి ఎవరి పేరు మీద వెళ్తానో తెలుసా? యుద్ధము యెహోవాదే, యేసయ్య పేరు మీద వెళ్తా. భలేలో నేను చూసాంలో, పో నీవెంత ఉండవు, 3 జాండ్లు ఉండవు, ఆడు చూసావా అంటాడు. మొత్తానికి ఈడు మాత్రం ఇంకా రంకులు వేస్తున్నాడు. ఎవరు? గొల్లియత్. ఇశ్రాయేలు మీద అంతా చిన్న చూపు చూస్తున్నాడు. ఏమంటే సున్నతి లేని ఫిలిష్తుడని రాయబడి ఉంది. సున్నతి అంటే దేవుని చేత ఎన్నుకోబడని వ్యక్తి. ఆ వ్యక్తి బాప్తిసం లేదు, సున్నతి చేయబడలేదు, ఆ వ్యక్తికి భయపడుతున్నారు వీళ్ళంతా. దావీదు వచ్చాడు. ఆ దావీదు అంత దూరం వచ్చి నేను వెళుతున్నాను యుద్ధం చేయడానికి, నేను వెళుతున్నాను అంటే వీళ్ళు అన్నారు, వద్దు, దావీదు నేను చంపుతాడు. అప్పటికి సౌలు ఏం చేయలేక రాజుగా ఉన్నాడు. దావీదు మామ రాజుకుండా, అతను కూడా హైట్ గీటు బాగా రంగు బాలే ఉన్నాడు. ఏం చేస్తావు, అన్నీ ఉన్నా గుండె నిండా ధైర్యం లేకపోతే ఏం ప్రయోజనం? ధైర్యం లేదు. అందుకే ధైర్యం లేక ఇంక ఎవరైనా చంపుతాడు, ఎవరు చచ్చిపోతారు, నేను బాగుండాలని చెప్పి నన్ను ఎవరైనా గొల్లియతుని చంపితే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. చూడండి ఎంత కకృతుడు. ఇట్లనే చంపుతారు ఎవరైనా ముందుకు వచ్చాను. నా కూతురు మాకు మొన్న చూశాను. ఈ దావీదు ఎప్పుడైతే ఆ మాట విన్నాడండి, ఇంకా ఈయనకి ఉద్రేకం వచ్చింది. ఇంకా పిలినిస్తావా, నీతను చూద్దామని ముందుకెళ్ళాడు. ఆడంత దూరం ఉన్నాడు. ఆ మోసుకొని ఎవడు ఆడ వచ్చేది నా మీదకి, నా మీదకి ఆయన వచ్చేది. నేను కోసి కారం పెడతానరా అంటాడు. నీవే కాకిలికి పెడతావు, కారం పెడతావు నీకంటే ముందు అని చెప్పి ఏమన్నాడు తెలుసా? 5 రాళ్ళు ఎన్నుకున్నాడు. అంటే ఇప్పుడు గొల్లియతు దావీదుని ఏ చూపుతో చూస్తున్నాడు? చిన్న చూపు. ఈడు పొట్టోడా, ఈడు ఏం చేస్తాడు ఈడు అన్నట్లుగా చూస్తుంటే, దావీదు ఎంత వీరుడు తెలుసా? నీ బలము కంటే జ్ఞానము. నీకు కొంతమందికి బాగా బలం ఉంటుందండి, తెలివి ఉండదు. తినేది నిద్రపోయి. ఏనుగు కూడా బలం ఉంటుంది, కానీ ఏనుగుకి ఏముండదు, జ్ఞానం ఉండదు. ఆఖరికి పండుకొని తిని నిద్రపోతే చీములు ఎక్కింటాయంట. ఎప్పుడు ఎక్కింటాయి? చీములు ఎక్కింటాయి. చీమ ఎంత ఉంటుంది? ఇంతేముంటుంది. ఆ చీమ ఎక్కి అప్పుడే చదివారలేదు మీరు పాఠ పుస్తకాల్లోనండి? అది ఏనుగు చీముల గురించి నేను చదివాను, అది గుర్తుంది చెప్తున్నా. ఆ చీములంతా ఎక్కి ఈ చీమకి ఎవరికి ఇట్టే మొత్తానికి దానికి ఏం లేపుతాయి? నొప్పి లేపుతాయి. అయితే నేను అంటాను, చిన్నది అని మనం ఎప్పుడు దాన్ని అంచనా వేయకూడదు. గొల్లియతు చిన్నవాడని చిన్న చూపు చూశాడు దావీదును. దావీదు ఏం చేశాడు తెలుసండి? 5 రాళ్ళు ఎరుకున్నాడు, కానీ ఒక్క దెబ్బ కొట్టాడు అంతే. ఒక్క దెబ్బ కొట్టేసరికి నుదుటి మీద తగిలి బోర్ల పడ్డాడు, చచ్చిపోయాడు. నేను అంటాను, ఈ సొలొమోతు కూడా అదే అంటుంది. మీరు నల్లని దానునని మీరు నన్ను చిన్న చూపు చూడొద్దు, చిన్న చూపు చూడకండి అంటారు. ఈ రోజుల్లో కూడా కొంతమంది చిన్నపు చూపు ఎందుకు చూస్తారంటే, కొంతమంది భార్య భర్తలు కూడా ఈ సంగతులు జరుగుతుంటాయి అప్పుడప్పుడు. బాగా వినండమ్మా భార్య భర్తలారా, మీకు దండం. భార్య నల్లగే ఉండొచ్చు, భర్త ఎర్రగే ఉండొచ్చు. భర్త ఎర్రగున్నానని భార్య మీద చిన్న చూపు. మరి చేసుకునేటప్పుడు ఏ కళ్ళు పెట్టుకొని చేసుకున్నావు? నల్లగుందని చేసుకున్నావా, తెల్లగుందని చేసుకున్నావా? అది చెప్పండి, ఏమి ఇంత మౌనంగా ఉన్నారు మీరు? అప్పుడు కనపడదు. ఎప్పుడు కనపడుతుంది అంటే, ఈ భర్తలకంతా ఎప్పుడు కనపడుతుంది అంటే, బాగా ఒక కొడుకు బిడ్డ పుట్టినాక అప్పుడు నువ్వు నల్లగుండవు. మరి అప్పుడు నల్లతనం ఎక్కడ పోయింది? ఈ నల్లదని చెప్పి ఇంకొకరు షటాపుల మీద షటాప్. నేను అంటాను, దేని బిడ్డారు కుటుంబాల్లో చెత్త భార్య భర్తలు నెమ్మది లేదు. ఎందుకంటే భర్త తెల్లగున్నానని భార్యని మీద కొన్నిసార్లు చిన్న చూపులు, కొన్నిసార్లు భార్య కూడా తక్కువ. నీవు అన్నం తింటే నన్ను బిర్యానీ తింటానంటది. ఈమెం చేస్తుందంటే, నువ్వు నల్ల మొక్కముడు, మా నాయన కట్నం ఇస్తే ఇంత ఇస్తే యాదో అట్లుండని చెప్పి నేను చేసుకున్నాను నిన్ను అంటది. ఎప్పుడు
పెళ్ళైనాక పిల్లులైనాక అంటది. అదే పెళ్ళి కాకముందను నచ్చకపోతే నచ్చలేదను. చూడండి ఈరోజు మనుషులు ఎట్లయిపోతున్నారంటే పై రూపాలు చూస్తుంటారు. పై రూపాలను చూసి చిన్నగా లెక్కేస్తారు. రూపం చూసినోడు ఎప్పుడు చెప్పండి, రూపం చూసి బతికినోడు ఎప్పటికైనా చెడిపే కోరుకుంటాడు. మేడు పండు చూడు, పొట్ట విప్పు చూడు. మేడు పండు ఎట్లా కనబడుతుంది అంటే అందంగా కనబడుతుంది. లోపల ఒకసారి తినే ముందు దాంట్లో ఏముందో చూడరా, ఒకసారి చూడు. అవి ఏం చూసింది? పండులో అందం చూసింది. దాంట్లో ఏముంది? పాపం ఉంది. చూడండి, పాపం ఎప్పుడే కానీ అందమే కనపడుతుంది మనకు. ఎవరికైనా సరే అండి, పాపం అందమే కనబడుతుంది. ఈ రోజుల్లో నల్లధనాన్ని పోగొట్టుకోవడానికి కొంతమంది దేవుడిచ్చిన అది రూపం అండి. మనం ఏం చేస్తామండి? ఈరోజు తెల్లగా కావాలని రుద్దింది కొంతమంది. ఏం రుద్దుతారు చెప్పండి అమ్మ, మీరే ఎక్కువ ఇట్లా వాటికి. యా సబ్బులు, రకరకాల సబ్బులు. ఉన్నది ఒక సబ్బు వాడితే ఆటకు అందం బాగుంటుంది. ఒకసారి అంట సంతూర్ సబ్బు వాడతారు. ఇంకా తెల్లగా కావాలని మసూరి శాండిల్ వాడతారు. ఇంకా 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 యా సబ్బులు అండి, ఇంకా తెల్లగా కావాలని యావో ఇప్పుడంటే రకరకాలు వచ్చినాయి. ఉన్న అందం పోగొట్టుకుంటారు మొత్తం. అప్పుడే బాగుండే నా ముఖము, అద్దం కాడ నిలబడి అప్పుడే బాగుండే, ఇప్పుడే బాగుండే. అమ్మా, దేవుడిచ్చిన రూపం కంటే మరి ఏది నువ్వేం తెచ్చుకోలేవు. నీవెన్ని లక్షలు పెట్టుకున్నా తెచ్చుకోలేవు. నువ్వు నల్లగే ఉండు. నిన్నెవరు మనుషులు నిన్ను చిన్న చూపే చూడవచ్చు, కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నీ రూపం చూసేవాడు కాదు, నీ ఎంత చందాలు చూసేవాడు కాదు, నీ హృదయాంతర్భాగాన్ని చూసేవాడు దేవుడు. కట్టని గట్టిగా చప్పట్లు గట్టిగా హల్లెలూయా. చూడండి, కొంతమంది నల్లతనాన్ని చూసి కొంతమంది చిన్న చూపు చూస్తుంటారంట. కొంతమంది నల్లగా కావాలని తెల్లగా కావాలి. ఎంత తెల్లగైనా నీవు ఇంక అంతే. ఎంత తెల్లగా కావాలని నువ్వు పోరాడినా కొంతమంది ఉన్నందాన్ని కూడా పోగొట్టుకుంటారండి. దేవుని బిడ్డలారా, ఒకసారి జాగ్రత్త. సొలొమోను అంటాడు, అనుభవంతో చెప్తాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అందము మనం తెచ్చుకుంటే వచ్చేది కాదు, దేవుడిస్తే వచ్చేది. మీకు అందం రావాలంటే ఒక రహస్యం చెప్పుదనా వద్దా? అరే ఏమంటారు? మీకు అందం రావాలంటే ఒక రహస్యం చెప్పాలా వద్దా? చెప్తాను, వినండి. పాటిస్తారు కదా. ఏం సబ్బు వాడతారు తెలుసా? ఏం సబ్బులు వాడొద్దండి. మేకప్ ఏం చేసుకోకండి. లిఫ్ట్కి ఏం పెట్టుకోకండి. కాటుకలు ఏం పెట్టుకోకండి. ఉన్న అందం ఉండి చాలు. రోజు 3 గంటలు లేచి నిలువు మోకాళ్ళు లేచి చచ్చిపోతుంది. మీకు అందం రావాలంటే పురుషులకైనా స్త్రీలకైనా మోకాళ్ళు వేసి రోజు ప్రార్థించండి అండి. నిజంగా అట్లా చూడండి. మీరు ఆ అనుభవం లేరు కదా. మోకాళ్ళలోంచి బాగా ప్రార్థన చేసుకుంటే రోజు 3 గంటలు ప్రార్థించండి. నెల తిరగకపోతే, నీకు అందం రాకపోతే నన్ను అడగండి. కొంతమంది ఈ రహస్యాన్ని వదిలిపెట్టుకొని ఇంక యూట్యూబ్లో ఆయం వస్తుంటుంది బాగా. హాయ్ ఫ్రెండ్స్, నల్లగతనం పోవాలంటే ఇది వాడండి, పసుపు వాడండి, ఉప్పు వాడండి, అది వాడండి, ఇది వాడండి అని ఇంకా భర్తలకు ఫోటో పెట్టింటారు కొంతమంది. ఈ అందం తీసుకో, ఇది కావాలంట. అబ్బో, ఇంకా డబ్బులు ఎన్ని వేలు పెట్టేది తెలియదు. అందం రావాలని ఎన్ని డబ్బులు వేల ఖర్చు పెట్టినా నీకు అందం వస్తుందా? రాదు. అవే డబ్బులు దేవుని మందిరానికి తెచ్చి, అయ్యా ఇదిగో మనము ఈ చర్చి ప్రారంభం కదా, ఇది దశభాగం రూపాయి కూడి పెట్టాను, తీసుకో. దీని ఏదైనా ఇప్పుడు ప్లేట్లు లేవు, ప్లేట్లకి తెచ్చుకో. లేకపోతే కుర్చీలు లేవు, కుర్చీలు తెచ్చుకో. అంటే దాని ద్వారా నువ్వేం పొందుకుంటావంటే సౌందర్యాన్ని పొందుకుంటావు. కానీ ఈరోజు ఆ వ్యర్థమైన ఖర్చులు వాటికి వీటి పనికిరాని వాటికి వాడి ఏమవుతుంది? ఇక్కడ అందము రాదు, డబ్బు మిగలదు, 2 నష్టమే. అయితే దేవుని బిడ్డలారా, సొలొమోను గురించినటువంటి ఆ మాట అంటది, మీరు నల్లని దానని మీరు నన్ను చిన్న చూపు చూడొద్దండి. ఈరోజు మీరు కూడా బాధపడి ఉండొచ్చు, మేము లేని వాళ్ళం అండి, మాకెవరు అండదండ లేరండి, మాకెవరు తోడు లేరండి, మేము చిన్నవాళ్ళమండి, చిన్నతరం అండి అని మీరు ఒకళ్ళకి కొనిగిపోవచ్చు. కానీ మనుషులైతే నిన్ను
చిన్న చూపు చూడొచ్చు, కానీ పరమందున నా తండ్రి మిమ్మల్ని తలెత్తుకునేటట్లుగా చేయనుగాక. సంఘం కూడా చిన్నదే కావచ్చు, సంఘం కూడా చూడడానికి మనుషులకి చిన్న చూపే అయి ఉండొచ్చు. ఈ చర్చి పెట్టుకున్నప్పుడు ఈ రోజున ఇంత అందంగా ఉంది, చాలామందికి తెలుసు. ఇంత బాగుంది, ఇంత బాగు చేసుకున్నాం నీట్గా. ప్రారంభంలో ఎట్లుండేది ఇది? ఇవి లేవు కొట్టలు, ఈ రోడ్డు లేదు, అంత ముళ్ళ కంపలు, చిన్న కొట్టమే, చిన్నది ఇది ఏమవుతుంది? దీనివల్ల ఏమవుతుంది అంటే దానివల్ల అయ్యేది. గట్టిగా చెప్పండి. పెద్ద సంఘంలో దేవుడు ఎప్పుడు కార్యాలు చేయడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి అక్కడ చేస్తాడు. అక్కడున్న కార్యాలు మరి ఎక్కడ లేవు. అయితే ఇక్కడ వినండి దేవుని బిడ్డలారా, అక్కడే పరమగీతముల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమి లేదు. ఇక్కడ చూడండి, సొలొమోను ఏమంటున్నాడు తెలుసా ప్రియురాల గురించి? ఏమంటున్నాడంటే, అందరి కండ్లకి ఎట్లా కనబడుతుంది సొలొమితి? చిన్న చూపు కనబడుతుంది. ఇప్పుడు భర్తకి ఎట్లా కనబడుతుంది? ఆ భర్త ఎవరో కాదు, యేసు ప్రభువారే భర్త. హల్లెలూయా. ఆ భర్త అయిన యేసు ప్రభువారు మనములు చూసి అంటాడు, మనుషులు అనొచ్చు మనములు, ఇది చిన్న సంఘమా, ఇది చిన్న, వాళ్ళు చిన్న, వీళ్ళింత, వాళ్ళు ఎట్లా, వీళ్ళు ఇట్లా చిన్న చూపు చూసి మాట్లాడవచ్చు. కానీ పరమందున్న తండ్రి ఏ మనుషులైతే ఏ వ్యక్తిని నిషేధిస్తారో, ఏ సంఘాన్ని నిషేధిస్తారో, ఆ సంఘం పట్ల దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నా ప్రియురాలా, నువ్వు అధిక సుందరిగా నాకు కనబడుతున్నావు. ఎందుకు కనబడుతున్నాను? ఆయన కళ్ళకి ఎందుకు అంత అధిక ప్రియురాలకు కనబడుతున్నామంటే, మనలో ఏమి లేదు తెలుసా? కళంకం లేదంట. ఏం లేదు చెప్పండి, ఏం లేదు చెప్పండి. కళంకం లేదంట. అంటే మనుషుల్లో ఎప్పుడు కళంకం అనేది ఉండకూడదు. చిన్న సంఘంలోన చిన్న చూపు చూడకూడదు మనల్ని. అంటే మనలో కళంకం అనేది కనబడరదండి, కళంకం అనేది ఉండకూడదండి. ఈ కళంకం అనేది మనలో ఉంటే అది పెద్ద సంఘమైనా చిన్న చూపు చూస్తారు, చిన్న సంఘమైనా చిన్న చూపు చూస్తారు. మొత్తానికి పెద్ద సంఘమైన చిన్న సంఘంలోన ఏముండకూడదు? కళంకం ఉండకూడదు. కళంకం అంటే కక్షలు, కోపాలు, ద్వేషాలు, అసూయలు, గొడవలు, ఇంకా రకరకాల ఇవి ఉన్నాయి కదా లోకానుసారంగా. ఇవి ఉండకూడదు అండి. అవి ఉన్నాయి అనుకోండి, ఆ ప్రియుడైనటువంటి యేసయ్యకు అది కళంకంగా కనబడుతుంది. కళంకంగా ఏ సంఘంలో అయితే కళంకం ఉంటుందో ఆ సంఘం అందం కనబడదు. కళంకం ఏ సంఘంలోనైతే ఉంటుందో, ఏ వ్యక్తిలో అయితే కళంకం ఉంటుందో ఆ వ్యక్తి యేసు ప్రభుకు అందంగా కనబడడు. అందం లేని దాన్ని ఎవరైనా వివాహం చేసుకుంటారా? అందం లేని సంఘాన్ని యేసు ప్రభు వారు వివాహాన్ని చేసుకుంటాడా? చేసుకోలేడండి. అందుకే అందంగా మార్చబడాలి. బైబిల్లో ఇంకొక మాట కూడా మనం చూస్తాం. యాకోబు తన పత్రికలో ఒక మాట అంటాడు. ఓ సంఘంలో ఇద్దరు మనుషులు వచ్చారండి. ఒక ఆయన ఎట్లా అంటాడో తెలుసండి, ఆయన ప్రతిష్ట వస్త్రాలు ధరించుకొని బంగారు ఉంగరాలు పెట్టుకొని దేవుని మందిరానికి వచ్చాడంట. చదవండి మాట బాగుంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడును లోపలికి వచ్చినడలా మీరు ప్రశస్త వస్త్రమును ధరించుకొని వారే చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రుతో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠం దిగువా కూర్చుండమని చెప్పినడలా మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలు విమర్శ చేసిన వారు అగుదురుగా కారా? నా ప్రియ సోదరులను ఆలకించడు. ఈ లోక విషయంలో దరిద్రులైన వారి విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించే వారికి తన వాగ్దానము ఉండుటకు దేవుడు. చూడండి ఇక్కడ కొద్దిగా ఒకసారి ఈ మాట బాగా వినండి. ఓ సంఘం ఉంది, ఆ సంఘంలోకి ఇద్దరు మనుషులు వచ్చారు. ఇక్కడ కొద్దిగా భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. కళంకం అంటే ఏమిటో చెప్తున్నాను. ఆ కళంకమైన దాంట్లో ఏముందో తెలుసండి, భేదాలు ఉన్నాయంట.
కళంకం అంటే కొన్ని సంఘాల్లో భేదాలు ఉండకూడదు, కుల మతాల భేదాలు ఉంటాయి కొన్ని సంఘాల్లో. ఇది ఈ కులము, ఇతను ఈ కులము, ఇతను ఆ కులానికి సంబంధించినోడు, ఈ కులానికి సంబంధించినోడు, ఆ గోత్రానికి సంబంధించినోడు అని కొంతమంది కులాల మధ్య విభేదాలు. మన కులమంతా ఒకటైపోయి మనం ఒక మందిరం పెట్టుకుందామని అట్లా వేరే అయిపోయి భక్తి చేస్తున్న వాళ్ళు కూడా సంఘాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ఆయన బాగా డబ్బు కలిగిన వాడు వచ్చాడు, ప్రశస్త వస్త్రాలు ధరించుకొని ఉంగరాలు పెట్టుకొని వచ్చాడు. ఇంకొక ఆయన దరిద్రుడు వచ్చాడు. కానీ ఇద్దరిలో వ్యత్యాసం ఏమిటంటే ఇతనికి బంగారు, వెండి, వస్త్రాలు, ప్రశస్త వస్త్రాలు అన్నీ ఉన్నాయి, కానీ ఇతరులు క్షమించే గుణం ఆయనకి లేదు, ప్రేమించే గుణం ఆయనకి లేదు, ఆదరించే గుణం ఆయనకి లేదు, దేవుని భయభక్తి లేదు. నువ్వెంత ప్రశస్త వస్త్రాలు ధరించుకుంటే ఏముంది, ఎంత బంగారు ఉంగరాలు పెట్టుకుంటే ఏముంది, నీకు దేవుని భయం లేనప్పుడు, మారు మనసు లేనప్పుడు నువ్వన్నీ పెట్టుకుంటే ఏముంది? ఈ దరిద్రుడే కట్టుకోవడానికి బట్టలు లేకపోవచ్చు, ఉండడానికి ఇల్లు లేకపోవచ్చు, పెట్టడానికి ఇంత చేతులు లేకపోవచ్చు, కానీ ఆయనకి నిన్ను ప్రేమించే మనసు ఉంది, నిన్ను క్షమించే మనసు ఉంది. కానీ ఇద్దరు ఎవరు గొప్పోళ్ళు చెప్పండి? ఎవరు? దరిద్రుడా ధనవంతుడా? దరిద్రుడే కదా. ఎందుకంటే ఆయనకి లేదు. నువ్వు ఉండి కూడా ఏం చేస్తావు? నువ్వెంతసేపు భూ సంబంధమైన దాన్ని చూసుకొని మురుస్తున్నావు, కానీ పర సంబంధమైన దాన్ని చూసుకొని మురవట్లేదు. కానీ ఈ దరిద్రునికి పర సంబంధమైన దీవెన ఉంది, కానీ భూ సంబంధమైన దీవెన లేదు. కానీ ఏది శ్రేష్టమైంది అంటారు? ఈ రెండిట్లో బాగు చెప్పండి, ఏది శ్రేష్టమైంది? పర సంబంధమైన దీవెనే ఎప్పటికి నిలుస్తుంది. గట్టిగా చెప్పండి. పర సంబంధమైన దేవుని సచ్చినా కూడా నీతో ఉంటుంది. భూ సంబంధమైన అదంతా కూడా నీవు సస్తే అక్కడికే లాస్ట్. అందుకే ఇక్కడ కొన్ని విభేదాలు పెట్టుకొని ఏం చేశారు తెలుసా? బాగా ప్రశస్త వస్త్రాలు ధరించుకొని బంగారు ఉంగరాలు పెట్టుకున్న అతను చూసి ఏమన్నారు తెలుసా? అందరూ లేచి సన్మానించి ఏం చేస్తున్నారు? నువ్వు ఇక్కడ పైన కూర్చో అన్నారు. పైన సీట్ ఇచ్చారు, పైన ఇచ్చారు గౌరవం. ఇక్కడ వాస్తవంగా సేవకుడు నిలబడాలి, ప్రతిష్ఠింపబడిన సేవకుడు మాత్రమే నిలబడాలి ఇక్కడ. కానీ ఇంకొకడు వచ్చాడు దరిద్రుడు, మనసు బాగుంది, మంచితనం ఉంది, అన్నీ బాగున్నాయి, కానీ ఆ సంఘములు అతనికి ఏమి లేదు, గౌరవం లేదు, ప్రేమించే విధానం లేదు. నీవు లేనోడు కదా, అడగుస్తున్నా, ఆడే ఉండను. ఇలాంటి భేదాలండి. దీన్ని ఏమంటారంటే కళంకము అంటాడు. కానీ సులమితులు ఏం చూశాడు తెలుసా? ప్రియుడు, నువ్వు నాకు అధిక ప్రియురాలు కనపడుతున్నావు, నువ్వు సౌందర్యవతిరాలు కనపడుతున్నావు. ఎందుకో తెలుసా? సులమతి సంగమా, నీలో కళంకం లేదు, నీలో కక్షలు లేవు, నీలో కోపాలు లేవు, నీలో ద్వేషాలు లేవు, నీలో కపటం లేదు. అందుకే నువ్వు నాకు అందంగా కనబడుతున్నావు. కానీ లోకానికి ఆమె ఎట్లా కనబడుతుంది? పై రూపాన్ని చూసి ఏం చూస్తున్నారు? ఏ చూపుతో చూస్తున్నారు? చిన్న చూపు చూస్తున్నారు. కానీ కొంతమంది నిజంగా చెప్పాలంటే తెల్లగున్నోళ్ళకి గర్వం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి నలుగున్నోళ్ళకి ఏముంటుంది? మంచి మనసు ఉంటుంది. కొంతమందికి నలుగున్నోళ్ళు గర్వం ఎక్కువ ఉంటుంది, తెల్లగున్నోళ్ళు తగ్గింపు, రివర్స్ ఉంటారు అంతా. కానీ ఏదేమైనప్పటికీ కూడా దేవుని బిడ్డలు ఇక్కడ కలర్ ముఖ్యం కాదు, మనకు మన హృదయమే మనకు ముఖ్యం. దేవుడు కోరుకుంటున్నది నీ పై రూపాన్ని, నీ అందాన్ని చూసి నువ్వు అందంగా ఉండవు అనడు. నీ హృదయము అందంగా నిష్కళంకం అనేది లేకపోతే నువ్వు నల్లగున్న దేవునికి నువ్వు అందంగా కనబడతావు. గట్టిగా చెప్పండి. భర్తను కూడా అనాలి, భార్యలను చూసి ఏమనాలంటే, ఆమెలో కళంకం లేని స్త్రీ అయితే, అమ్మా దేవుడు మీ అమ్మను నా కోసమే కొనింది అనండి. ఏమంటారంటే మీరు భార్యని అట్లా చేసావు, ఇట్లు పెట్టావు అనకండి. ఎప్పుడు ముక్కు వంకర ఉన్న వాళ్ళు నీకు వంకర ఉందంటే ఎట్లుంటుంది? కోపం వస్తుంది. భలే అన్నాడు నా భర్త, రన్నమ్మో రండి అన్నం పెడతాం రండి అంటారా? అనరు. బాగున్నవాళ్ళే అంటారు. అంటే నేను అంటాను, ముక్కు వంకరున్నా నువ్వు అందంగా ఉండవు అనాలా, కొద్దిగా కాలు సట్టుకున్నా ఏమనాలా, అందంగా ఉండవు. కొన్నిసార్లు అన్నం తినేటప్పుడు ఉప్పే తక్కువ వేసిండు అనుకో, అది సెల మోజులో పడి ఉప్పే తక్కువ వేసింది అనుకో, అప్పుడు ఏం చేయాలి తెలుసా? నా భార్య చేసినట్లు ఎవరు చేయరండి అనాలా. నా భార్య వంట చేస్తుందండి అని 10 మంది గౌరవపరచంటే ఇంకో రోజు కరెక్ట్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఉప్పు తక్కువ ఏది అన్నాం అనుకోండి, ఎట్లా తింటావు చూస్తామని టైంకి పెట్టేది కూడా పెట్టదు, ఇంకా మానేస్తుంది. అంటే కొంతమంది భర్తలు భార్యను గణపరచరు, 10 మందిలో భార్యలు కూడా భర్తల్ని గణపరచరు. నా భర్త ఇట్లండి మంచోడండి అని సాక్ష్యం చెప్పరు. 10 మందిలో ఉన్నప్పుడు అట్లా ఇట్లా అంటారు, ఇంట్లో అంటారు. ఎందుకంటే తంతాడు కదా ఇంట్లో. దేని బిడ్డలు నేను అంటాను, ఇక్కడ మనకు పై రూపం కాదు,
ఏది అందం కనపడాలి దేవునికి? హృదయం. చెప్పండి, హృదయ అంతర్భాగాన్ని చూస్తాడు కదా, అదే దేవునికి అందం కనబడునుగాక. నీవు నల్లగున్నావా తెల్లగున్నావా పక్కన పెట్టు, కానీ నీ మనసు ఎట్లుండాలి? దేవునికి కళంకం లేని దానిగా కనపడాలి. అందుకే ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, సులమతి ప్రియురాల, నువ్వు కళంకం లేని దానిగా నువ్వు కనబడుతున్నావు కనుక, కళంకం లేదని కనబడుతుంది, అందుకే నువ్వు అంత అధిక ప్రియురాలుగా అంత సౌందర్యం కనబడుతున్నావు అంటాడు. కానీ మనుషులైతే ఆమె పై రూపాన్ని చూసి ఏం లెక్క పెట్టారు? చిన్న చూపు చూశారు. అయితే ఇక్కడ అంశంలోనికి వచ్చేస్తానండి. మరి నల్లతనం మనకు అందం రావాలంటే మనలో ఉన్న నలుపు పోవాలి. ఏం చేయాలండి? చెప్పండి, మాట చెప్పండి, అందరు చెప్పండి, హుషారుగా చెప్పండి. మనము అందంగా రావాలంటే మనలో ఉన్న నలుపు పోవాలి. చెప్పండి, నేను చెప్తాను, తర్వాత మీరు చెప్పండి. మేము అందంగా కనబడాలంటే ఎట్లానండి, నేను అంటాను కదా, ఎట్లానండి, అందరి చేతులు పెట్టండి, ఇట్లా పెట్టి, నేను అందంగా కనబడాలంటే నాలో, ఇట్లా పెట్టుకోండి, నాలో నలుపు పోవునుగాక. ఏమా నలుపు? అదే ఆ నలుపు ఏమిటంటే, ధనాపేక్ష అనేది ఒక నలుపు, విగ్రహారాధన అనేదే నలుపు. దేవుడు నిన్ను ఏం కోరుకుంటాడు తెలుసా? నువ్వు నల్లగా ఉండొచ్చు, కానీ నీ నలుపు, నేను అదే చెప్పాను, పై రూపం అనేది కాదు, హృదయం అనేది తెల్లగా నలగే, పై రూపం నలగే ఉండొచ్చు, నువ్వు నీ హృదయం ఎట్లుండాలా? తెల్లగా ఉండాలా. తెల్లగా ఉండాలంటే హృదయంలో ఏం బట్టి ఉంటుంది? అప్పటికి నలుపు ఉంటుంది. అంటే కొంతమందికి డబ్బు అనే ధనాపేక్ష. ఈరోజు కొంతమంది, నరేంద్ర మోడీ వచ్చాడు, వచ్చిన వెంటనే ఏం మార్పిడి చేశాడు? నోట్ల మార్పిడి చేశాడు లేదా? అంటే ఎందుకు నోట్ల మార్పిడి చేశాడు అంటే, నల్ల డబ్బు అంతా బయటికి, అంటే డబ్బులో కూడా ఏముంటుంది? నల్ల డబ్బు ఉంటుంది. నల్ల ధనాన్ని అంతా తెల్లగా చేయాలని దాని అర్థం ఏమిటంటే, ఇంక నల్ల డబ్బు ఎవరు దోచుకొని కోట్లు వెనకేసి పెట్టారు కదా పెద్దోళ్ళు, అట్లాంటి వాళ్ళు డబ్బు ఎక్కడికి పెట్టారు తీయాలని చెప్పి డబ్బును ఏం చేశాడు తెలుసా? ఆయన నోట్లు మార్పిడి చేశాడు. ఇప్పుడు 500 రూపాయల నోటు కనబడుతుంది, 2000 రూపాయలు, 1000 రూపాయల నోటు కనబడుతుందా? లేదు. ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో వెళుతూ ఉంటాడు. కొంతమందికి డబ్బు అనేది ఒక పిచ్చి హృదయంలో, ఎప్పుడు డబ్బు, ఇదొక నలుపు హృదయంలో. డబ్బు పిచ్చి ఉన్నవాడు ఎప్పుడు తెల్లగా మారలేరు. ఇంకొంతమందికి ఇంకొక పిచ్చి ఉంటుంది. ఏం పిచ్చి వారికంటే, ఇంకొకరికి ఎట్లాంటి పెట్టే, కొంతమంది సినిమాలు పిచ్చి, అదొక నలుపు హృదయంలో. ఇంకొంతమందికి ఇంకొక పిచ్చి, ఎప్పుడు బట్టలు పిచ్చి. కొంతమందికి ఏ పిచ్చి అది? బట్టలు పిచ్చి. ఎప్పుడు బట్టలు ఉంటాయి, ఇన్ని ఉంటాయి. ఎక్కడ ఎవరు ఏమో బాగా చీర కట్టుకుని ఇంకా ఏడ తెచ్చుకుంటాం ఒక, ఈయన కూడా అంతే, ఏడుంది టీషర్ట్, అంగే ఏడుంది అంటే, నేను అంటాను, కొంతమంది బట్టలు ఏ గంటకు మారుస్తారండి. కొంతమందికి ఎప్పుడు చీరలు పిచ్చి, బట్టలు. ఏం బట్టలు అండి? హృదయం సరిగి లేనప్పుడు నువ్వెన్ని వేలు చీర కట్టుకుంటే ముందు, ఎన్ని వేలు బట్టలు తొడుక్కుంటే ఏముంది? భర్తను ప్రేమించే గుణం నీకు లేనప్పుడు, అత్తమామలు సరిగ్గా చూసుకోకున్న గుణం లేనప్పుడు, లేదా తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకున్న గుణం లేనప్పుడు నువ్వు ఎన్ని చీరలు కడితే ఏముంది? ఎన్ని బట్టలు తొడుక్కుంటే ఏముంది? ఎంత తెల్ల బట్టలు వేసుకుంటే ఏముంది? దాన్ని ఏమంటారంటే నలుపు. ఏమంటారండి దీన్నే? చెప్పండి, ఏమంటారు దీన్నే? నలుపు. మరి ఇంకా మిమ్మల్ని ఎక్కువ శోధించుకోకుండా వాక్యంలోకి వెళుతాను. నలుపు పోయి తెల్లగా మారాలంటే, అందం రావాలంటే మరి ఏం చేయాలి? ఒక్క 3 మాటలు చెప్పి నేను ముగిస్తానండి. మొట్టమొదటి మాట, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి గట్టిగా. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణమలే కనబడదును. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీవు తెల్లగా మారాలంటే, దేవునికి అందంగా కనబడాలంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు శోధింపబడాలి. చెప్పండి, మాట చెప్పండి, అందరూ చెప్పండి, మరొకసారి చెప్పండి, శోధింపబడాలి. ఎందుకు మనం శోధింపబడాలి అంటే, నీకు తెలుపు రావాలంటే ముందు నీకేం అవసరము? శోధన అవసరం. అందుకే యోబు అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను నడుచు మార్గం ఆయనకి తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను ఎట్లా మారుతున్నప్పుడు అంటే, సువర్ణం అంటే ఏమిటండి? తెలుపు అని. సువర్ణము అంటే ఏమిటి? అందము అని. సువర్ణము అంటే ఏమిటి? బంగారం.
బంగారంలోనైనా కొద్ది కల్తీ ఉంటుంది. ఏమేమి ఉంటుంది కల్తీ? ఏమంటారు కదా దాన్ని? సుంకమో టెంకమో ఏదో అంటారే. బంగారులోనే కల్తీ ఉంటుంది, కానీ దేవుడు శోధింపబడిన వ్యక్తి ధన్యుడు. దేవుడు శోధింపబడిన వ్యక్తి ఏమవుతాడు తెలుసండి? సువర్ణంగా మారుతాడు. దేవుడు నిన్ను ఎందుకు శోధిస్తాడంటే, దేవుడు నిన్ను ఎందుకు శోధిస్తాడు తెలుసా? నీలో నలుపు అనేది ఒకటి ఉంది, మురికి. ఈ హృదయంలో ఈ మురికి నలుపు అనేది ఒకటి ఉంది కదా, దాన్ని బాగా తిక్కుతాడు. ఎట్లేసి తిక్కుతాడు? సబ్బేశా, సరిపేశా కాదండి. నీ కఠినమైన హృదయంలో ఏముందో తెలుసా? నలుపు ఉంది. ఆ నలుపు పోయేంత వరకు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను శోధిస్తూనే ఉంటాడు. అది ఎట్లా శోధిస్తాడంటే, కొందరికి అనారోగ్యం పెట్టేనే శోధిస్తాడు, కొందరికి ఆర్థిక ఇబ్బందులు పెట్టేనే శోధిస్తాడు, కొందరికి ఇంకా రకరకాల శోధనలు. అందుకే ఈయన అంటాడు, యోబును మనం అడిగితే యోబు ఒకటే మాట అంటాడు. ఏమిటంటాడంటే, అయ్యా నేను నడిచే మార్గం అంతా నీకు తెలుసు కదా, నేను శోధింపబడితే నేను సువర్ణమై, నీవు శోధించిన తర్వాతే నాకు సువర్ణం వస్తుంది. నాకు సువర్ణం వచ్చిన తర్వాత నువ్వు శోధించి అన్నాడా? లేదు కదా. అంటే ఒక మనిషిని శోధిస్తే కానీ ఆ వ్యక్తిలో ఏమి రాదండి? అందం రాదు, తెలుపు రాదు. ఆ తెలుపుబడిన అందమే దేవుడు ఇష్టపడునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. కొన్నిసార్లు శోధనలు అండి, కొంతమంది శోధనలు తట్టుకోలేరు. మాకెందుకు ఈ బాధలు, మాకెందుకు ఈ రోగాలు, మాకెందుకు ఈ సమస్యలు, దేవుడు మాకేం తప్పు చేశాం, దేవునికి ఏం మేలు చేయలేదు, దేవునికి అన్ని ఇచ్చాం, అన్ని చేశాం, దేవుడు ఎందుకు ఇంత శోధిస్తున్నాడని కొంతమంది కృషించిపోయి నలిగిపోతుంటారండి. అట్లాంటి వాళ్ళకి దేవుడు చెప్పే మాట ఏమిటో తెలుసా? ఓర్చుకో. నీ మేలు కొరికే శోధనలు ఓర్చుకో. నీవు ఎదగడానికే శోధనలు, నీవు ఆత్మీయంగా కనబడ్డానికే శోధనలు. ఈ రోగాలు ఎందుకు, ఈ సమస్యలు ఎందుకు, ఈ ఇరుకులు ఎందుకు, ఈ ఇబ్బందులు నీకు ఎందుకంటే నువ్వు సువర్ణంగా మారడానికి కొరికేనండి ఈ శోధనలు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, నీలో అందం వచ్చేంత వరకు ఏం చేస్తాడు? దేవుడు శోధిస్తూనే ఉంటాడు. ఏం చేస్తాడండి? శోధిస్తూనే ఉంటాడు, శోధిస్తాడంటండి. అక్కడ మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి ఒకసారి గట్టిగా. ఈ మాట బాగునండి. అవసరమును బట్టి నానా విధములైన శోధనలు చేత ప్రస్తుతమును కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనకు మెప్పు, ఎప్పుడు ఘనత, ఎప్పుడు మనము కలుగుతుంది మనకంటే, యేసు ప్రభు ఒకరోజు ప్రత్యక్షం అవుతాడండి. ఆ రోజు దేవుని ఎదుట అందరి ముందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆ రోజు మెప్పు కలుగుతుంది, ఆ రోజు ఘనత కలుగుతుంది మనకు. ఎందుకంటే నువ్వు బ్రతికినంత కాలం దేవుడు నిన్ను ఏ కొలిమిలో పెట్టాడు? శోధనల కొలిమిలో పెట్టాడు. మనం పోయిన సంవత్సరం ఒక పాట రాసుకున్నాం కదా, ఆ పాట నీతిశ్వరుడు అనే పాటలో ఉంటుంది, మొదటి చరణంలో. చూడండి, కొన్నిసార్లు దేవుడు మనలో ఎందుకు ఈ శోధిస్తాడు మనం అనుకుంటాం, ఏంటికి ఈ బాధలు, వాళ్ళు బాగున్నారే, లోకస్తులు బాగున్నారే, వాళ్ళు బాగా అందచందాలుగా ఉన్నారే, వాళ్ళు ఆస్తులు సంపాదించుకొని వెనకేసుకొని ఉన్నారే, వాళ్ళకి అన్నీ ఉన్నాయే, మరి మాకెందుకు లేదే, దేవునికి ఏం తక్కువ చేశాను, ఏ పాపం చేశానని కొన్నిసార్లు మనకు మనమే నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతామండి. కానీ మనం ఎప్పుడు కూడా అలా బాధ చెందకూడదు. ఈ అగ్ని లాంటి పరీక్షలు కొన్ని వస్తాయి. ఈ అగ్ని లాంటి పరీక్షలు ఏం చేస్తాయంటే మనల్ని కాలుస్తాయంట. ఇప్పుడు ఈ మాట బాగా వినండి. కాల్చేటప్పుడు కాలిపోయేది గట్టి వస్తువా, కాల్చబడిన కూడా కాలిపోకుండా ఉండేది గట్టి వస్తువా? అదే కదా. ఎందుకు అంటే దేవుడు కొన్నిసార్లు అగ్ని చేత పరీక్షిస్తాడు. అగ్ని దేనికి సాదృశ్యం అంటే పరీక్షకు సాదృశ్యం. నీకు అగ్ని లాంటి శ్రమలు, కొన్నిసార్లు రోగాలు, వెంటనే ఏదో ఆర్థిక ఇబ్బందులు, వెంటనే అప్పుల సమస్యలు, వెంటనే నిన్ను ఇంకా నలగొడతాడు, వెంటనే నిన్ను ఇంకొక కొలిములో ఇంకోటి ఇట్లాగే దేవుడు నలగొడతాడు. ఎందుకు నిన్ను నలగొడతాడు, ఎందుకు నిన్ను శోధిస్తాడంటే నీలో ఇంకా నలుపు పోలేదు. ఆ నలుపు పోయేంత వరకు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను శోధిస్తూనే ఉంటాడు. నువ్వేం చేయాలి తెలుసా?
ఎంత అగ్ని వచ్చినా, ఎంత అగ్ని మండినా నువ్వు కాలుకోకుండా దానికి నిలబడతా చూడు, అది గట్టి విశ్వాసం. హల్లెలూయా. అది పరీక్షకు లోబడుతుందంట. ఈ రేపు యేసుప్రభు వచ్చిన దినాల్లో ఇన్ని సంఘాలు కడుతున్నారు. మరి ఏ సంఘము కాల్చబడు? ఆ రోజు కాలుస్తాడంట సంఘాలని. ఈ సంఘం కాల్చో, మహిమ సంఘాన్ని కాల్చో, గట్టిగుందా? కాలిపోతుంది. అది కాల్చో, అగ్ని పెడతాడు ఈ సంఘానికి. అని ఏ సంఘం అయితే కాలుకోకుండా నిలబడుతుందో అదే సువర్ణంగా మారుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ అందం రావాలనే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. ఎందుకు? నీలో నలుపు ఉంది, ఆ నలుపు పోగొట్టుకో. ఆ కళంకం లేకుండా బతుకు, ఆ కపటం లేకుండా బతుకు, ఆ కక్షలు క్రోధాలు లేకుండా బతుకు. నీ హృదయంలో అందమే ఉండొచ్చు శరీరానుసారంగా, కానీ నీ హృదయం ఎట్లుండాలంట? తెల్లగా మారాలంటండి. అప్పుడు ఈ సొలొమితిని ఏమంటాడు తెలుసా? సొలొమితి, ఎవరు నిన్ను చిన్న చూపు చూసినా నేను నిన్ను చిన్న చూపు. ఎందుకో తెలుసా? నీవు నా ఎదుట కళంకం లేని దానిగా కనబడుతున్నావు. నువ్వు నా ఎదుట ఈ మహిమ సంఘము కళంకం లేని దానిగా కనబడుతుందని దేవుడు ఆ రోజు ఈ అందం ద్వారా దేవుడు గొప్ప మేలులు చేస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, అక్కడ కొంతమంది శోధనలు వచ్చినప్పుడు ఏమవుతారంటే తొలగిపోతారంట. లూకాసు వార్త 8:13 చదవండి ఒకసారి త్వర. రాతి నేల నుండి వారు ఎవరనగా వినున్నప్పుడు వాక్యం ఎట్లా అంగీకరిస్తారంటే సంతోషంతో అంగీకరించేవారు, కానీ వారికి ఏమొచ్చింది? గూనొచ్చింది. అదేడా ఇప్పుడు బాగా చదువుతున్నాం మరొకసారి. రాతి నేల ఉండి వారు ఎవరనగా వినినప్పుడు వాక్యం సంతోషంతో అంగీకరించేవారు, కానీ వారికి ఏమి లేదంట? వేరు లేనందున కొంచెం కాలము దేవుని నమ్ముతారు, కొంచెం కాలాన్ని సంఘానికి వస్తారు, కొంచెం కాలం ప్రార్థన చేస్తారు, కొంచెం కాలం భక్తి చేస్తారు, కొంచెం కాలము దేవుడు అంటారు. తర్వాత ఏమొస్తే వాళ్ళకి? శోధన కాలమున వారు ఏమైపోతారు? తొలగిపోతారు. ఇదేనండి ఇప్పుడు జరుగుతున్నది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు జరుగుతున్నది ఇదే. మొదట్లో బాగా నమ్ముతావు దేవుణ్ణి, మొదట్లో దేవుడా అంటావు. దేవుడు తప్ప దేవుడు నువ్వు. ఇంట్లో దేవుడే, బయట పోయిన దేవుడే, పని చేసిన దేవుడే, వ్యాపారం చేసుకున్న దేవుని పాటలే, అన్ని పాటలు. అబ్బో, ఇంకా ఒక్కొరు భక్తి చూడలేమండి. వీళ్ళు పైనుంచి ఊడిపడ్డా అన్నట్టు ఉంటుంది ప్రారంభం భక్తి. రాను 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 కొద్దిగా శోధనలు దేవుడు అట్లా అంటిస్తాడు. అగ్ని ఇట్లా ముట్టించి, ఇది కాలేదా, గట్టిగా ఉండదని ఇట్లా అంటిస్తాడు. అంటిస్తే అది కొద్దిగా మండుకునే లోపల ఏమిదే? దేవుని నమ్ముకుంటే ఆస్తులు కదా రావాల్సిందే. యేసుప్రభు నమ్ముకుంటే కదా కోట్లు సంపాయాలి కదా. దేవుని నమ్ముకుంటే ఉద్యోగాలు రావాలి కదా. దేవుని నమ్ముకుంటే అన్ని చేయాలి కదా. అన్ని ఏం నాకు ఇట్లా సమస్య అని కొన్నాళ్ళు అప్పుడు ఏం పెట్టుకునేవాడు అంటే ఇంట్లో పొద్దున్నే అది దేవుని పాటలు పెట్టేవాడు. ఆ ఇంట్లోనే ఏం జరుగుతుంది? అప్పుడు పొద్దున్నే లేచి పిల్లలు ఎవరైనా సినిమా అగో దేవుని పాట పెట్టి ఫస్ట్ అనేవాడు. ఇప్పుడు శోధన కాలం వచ్చేసరికి ఫస్ట్ దేవుని పాట అబ్బా సినిమా పాట పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు, ఆ సీరియల్ పెట్టు, ఈ సినిమా పెట్టు. మొత్తం ఈ వ్యక్తి ఏం తొలగిపోయాడు తెలుసా? కొంచెం కాలము నమ్మి ఆ కొంచెం కాలంలో ఏమైపోయాడు తెలుసా? శోధనలో అనే కొలిములో ఎప్పుడైతే దేవుడు ఆ వ్యక్తిని వేశాడో వెంటనే ఉన్న విశ్వాసం పోగొట్టుకున్నారు. భక్తి లేకుండా అయిపోయారు, శక్తి లేకుండా అయిపోయారు, బలహీనులు అయిపోయారు. ప్రార్థన రండమ్మా అంటే నువ్వు రండమ్మా, వాక్యాన్ని వినండమ్మా అంటే నువ్వు విను, నువ్వు బాగుపడు, నువ్వో పరలోకానికి పోతే నరకానికి. చూడండి, కొంచెం కాలం శ్రమలకి ఏమైపోతున్నారంటే ఉన్న విశ్వాసాన్ని కూడా ఊడుకొట్టుకుంటున్నారు. ఎందుకో తెలుసా? నువ్వు తెల్లగా మారాలని దేవుడు నిన్ను శోధిస్తే నువ్వేం చేస్తున్నావు? నాకు ఈ బాధలు తట్టుకోలేక నరకానికైనా పోతానంటావు. మరి ఆడు ఇంకా శోధన ఉంటుంది, ఆడు మామూలు ఉంటుంది ఏం అగ్నే. ఈడను కొంచెమే, ఒక 2 నెలలే, ఒక 10 దినాలే, ఒక 2 నెలలే, ఒక 3 నెలలే, లేదా ఒక సంవత్సరమే. తర్వాత ఆడు చూడు, అప్పుడు ధనవంతుడు వచ్చినట్ల తండ్రి అయిన అబ్రాహాము అనాలి మనం కూడా. అప్పుడు ఎందుకు నీకు శోధనలు వస్తాయంటే నీలో నలుపు పోయేంత వరకు దేవుడు రుద్దుతూ ఉంటాడు. ఆ నలుపు పోయినాక తెల్లగొస్తుంది. అప్పుడు నువ్వు వెతికితే ఒక శోధన కూడా కనపడదు. దేవుడు ఆ విధంగా మీ జీవితంలో మార్చునుగాక.
రెండో మాట. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఈ మాట బాగా వినండి. యేసు అనే గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి అందరు, గట్టిగా 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 హల్లెలూయా. చూడండి, ఒకటి నీ తెలుపు రావాలంటే ఒకటి నువ్వు శోధింపబడాలి, నీవు అందంగా కనబడాలంటే శోధింపబడాలి. రెండవది ఏమిటంటే నీవు గొర్రె పిల్ల రక్తంలో నీ వస్త్రములను ఏం చేసుకోవాలంట? నీకు తెలుపు రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బట్టలు పిండుతారు లేదమ్మా, మీరు పిండుతారు కదా. ముందు అది నీళ్ళు వేసి నీళ్ళలో బట్టలు వేసినాక ఏం వేస్తారు? సర్ఫ్ వేస్తారు. సర్ఫ్ కూడా ఎట్లేదంటే అదే మురుకు పోకుండా వేస్తారా? మురుకు పోయేది వేస్తారు. అది అదన్నోటి వేసి అప్పుడు బాగా దాన్ని 2 గంటలు 3 గంటలు ఒక రోజంతా నానబెట్టి అప్పుడు ఏం చేస్తారు దాన్ని అంటే బాగా ఉతుకుతారు బట్టల్ని. ఎందుకు? బట్టలు ఏముంది? మురికి పోవడానికి. నువ్వు సరిపో ఏమయ్యా మొత్తానికి దాన్ని మురికి పోవాలంతే. నేను కూడా అప్పుడప్పుడు శివార్తకి వెళ్ళి అనుభవిస్తుంటాను కదా, తెల్ల బట్టలు కొట్టే అంటుంటుంది. అక్క ఎట్లా తిరుగుతావు, నీకే వేసుకుంటావు లేకుంటే ప్రపంచంలో ఎవరైనా తొడుగుతారు అంటుంటుంది. మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలనుకున్నా కొన్నిసార్లు మురికి అంటుతుందండి. మనం ఎంత నీతికి బ్రతకాలనుకున్నా ఏదో ఒక మురికి మనకు తగులుతుంది. అది చూపులోనూ లేదా ఇంకొక విషయంలో ఏదో ఒక రకం పాపం అనేది ఒక మురికి అంటుకుంటుంది మనకు. కానీ అంటుకున్నప్పుడల్లా బట్టలకి ఎట్లయితే నువ్వు తెల్లగా చేసుకోవాలని పిండుతావో అదేవిధంగా యేసయ్య రక్తంలో మన హృదయాన్ని ఏం చేసుకోవాలంటే యేసయ్య రక్తం ద్వారా కడగాలి. అప్పుడు కడిగినప్పుడే నువ్వు ఎట్లా కనబడతావు? సువర్ణం కనబడతావు, అందం కనబడతావు, తెలుపు కనబడతావు. ఆ తెలిపే దేవునికి ఇష్టమైనది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అప్పుడు నిన్ను చిన్న చూపు చేసేవాళ్ళు ఎవరు లేరు, ఇంకా పెద్ద చూపు చూస్తారు. ఎందుకంటే మనుషులు డబ్బు ఈరోజు ఇచ్చి నువ్వు పాపంలో పడిపోతావు. నీవు డబ్బు కాదు నాకు కావాల్సింది, నీ ఆత్మ. అందుకే ఆ వ్యక్తి రక్తంలో కడగబడ్డా లేదా? ఈరోజు కూడా కొంతమంది రక్తంతో కడగబడరు. బాప్తిజం తీసుకున్నావు ఎన్నేళ్ళైతే మందిరానికి వస్తుంటుంది, ఒక గాడిదలు తెచ్చి కట్టేసినట్టు మరి ఇడుచుకుని పోయి అక్కడ పెట్టినట్టు. కొంతమంది బాప్తిజం తీసుకున్నావంటే ఏం లేదు, రక్తంతో కడగబడ్డావంటే ఏం లేదు. మీరు తెల్లగా మారాలనుకుంటే మీరు ఏం చేయాలి తెలుసా? యేసయ్య రక్తంలో కడగబడండి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎట్లు చూస్తున్నారంటే చిన్న చూపే. అందుకే ప్రభు బలలో చేవేస్తున్నప్పుడు కొంతమంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఒకటే లోపలుండండి అంటాం ప్రభు బలి ఇచ్చేటప్పుడు. లేనోళ్ళు అప్పుడు ఎవరికి చిన్న చూపు? మీకే కదా. మరి అప్పుడని రాదు సిగ్గు. ఇట్లా అంటే బుద్ధి వస్తుందేమో. యేసయ్య రక్తంతో కడగబడండి. ఎంతకాలం ఈ లోకం, ఎంతకాలం ఈ సమస్యలు, రక్తంతో కడగబడండి అండి. అప్పుడు మీలో ఉన్న నలుపు పోతుంది, శుద్ధ సువర్ణంగా మీరు దేవునికి కనబడతారు. ఆ తెలుపులో ఉన్న ఆనందం మరి ఎక్కడ లేదండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనం అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను తెల్లగా మార్చునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. రెండవది ఏమిటంటే నిన్ను తెల్లగా చేసేది ఏమిటో తెలుసమ్మా? సబ్బులు కదమ్మా, బాగినండి. మిమ్మల్ని తెల్లగా చేసేది మీకు సరుపులు కాదు, అవి మామూలు బట్టలు చిన్న దానికి పనికి వస్తాయి. కానీ నీ హృదయం తెల్లగా మారాలంటే నీ యేసయ్య రక్తంతో కడుగుబడు. నీలో ఉన్న నలుపు మురికి అంతా తొలగిపోతుంది అంతే. ఆ మురికి ఏదైతే ఉంటుందో త్రాగుడు లేకుంటే రకరకాల అబద్ధాలు ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని హృదయంలో, అవన్నీ తొలగిపోయి మీరంతా రక్తంతో ఏం చేస్తుందంటే కడగబడి కడిగే కొద్దీ నీకేమొస్తుంది? తెలుపే వస్తుంది. కడిగే కొద్దీ ఏమొస్తుంది? తెలుపు. మోషే చూడండి, మోషే ఆ కొండ మీదకి ఎక్కి ఎన్ని రోజులు ఉన్నాడు దేవునితో? 40 రోజులు ఉన్నాడండి. 40 రోజులు ప్రార్థన చేసుకుంటుంటే ఆయన కిందికి వచ్చే లోపల ఆయన ముఖం ఎట్లుందంట? చల్లగా ప్రకాశించిందంట. అసలు ఆయన ముఖం చూడాలంటే ఇంకంతా ముసుగేసుకున్నారు, ఇట్లా బట్ట కప్పి. అప్పుడు అట్లాంటి ఆ ప్రకాశంగా వెలిగాడండి. ఈరోజు మనకు ఆ ప్రకాశం ఉందా? నేను అదే చెప్తుంటాను, నలుపు తెలుపు పక్కన పెట్టండి. మనుషులు ఇది కాదు,
నీ హృదయాన్ని దేవుడు తక్కువ చూపు చూడకూడదంటే, నిన్ను తలెత్తుకునేటట్లుగా చేయాలంటే సంఘంలో ఒకటి, నువ్వు తెల్లగా మారాలి. నీ నలుపును పోగొట్టుకోవాలి, తెల్లగా మారాలి. తెల్లగా మారాలంటే ఏం చేయాలి? ఒకటి, నువ్వు శోధింపబడాలి. రెండవది, యేసయ్య రక్తంతో నువ్వు కడగబడాలి. అప్పుడు నీకేమొస్తుంది? నలుపు పోయి తెలుపు వచ్చునుగాక. చివరికి ఒక్క మాట చదవండి, ఒక్క రెఫరెన్స్. మూడవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరిది ఏదైనను లేక పరిశుద్ధమైన సంఘముగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకొనుటకై దాని కొరకు, అంటే సంఘం కొరకు తన్ను తానంటే యేసయ్యే అప్పగించుకున్నాడు. మూడవది, మనకు సంఘానికి తెలుపు రావాలంటే ఏమంటే, మనకు తెలుపు రావాలంటే మూడవది ఏం చేయాలి తెలుసా? వాక్యం అనే ఉదక స్నానం చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ఏ స్నానం ఇది? పొద్దునంతా మీరు వేడి నీళ్ళు స్నానం చేసి వచ్చి ఉంటారు, కొంతమంది సన్నీళ్ళు స్నానం కూడా చేసి వచ్చి ఉంటారు. వాక్యం అనే ఉదక స్నానం ఎప్పుడైనా చేశారా లేదా? చేశారా లేదంటే? చేయలేదా? చేయండి. ఉదక స్నానం అంటే ఏమిటంటే, వాక్యం ద్వారా రోజు మనము విని ఆ వాక్యానుసారంగా బ్రతకడమే ఉదక స్నానం. వాక్యంతో సేవకుడు ఏం చేస్తాడు? వచ్చిన సంఘస్థులకు అందరికి కూడా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని ఉతుకుతుందంట. ఉతికి ఈ షంపు తిరిగితే ఈ షంపు, ఈ షంపు తిరిగితే ఈ షంపు, ఈపు తిరిగితే ఈపు, కడుపు తిరిగితే కడుపు. ఏంటికి వచ్చినా సంఘానికి అనుకుంటా ఒక్కోసారి. కానీ దేవుని బిడ్డలారా, ఇదంతా దేని కొరకయ్యా అంటే నువ్వు తెల్లగా మారడానికి కొరకే. మూడవదిగా ఏం చేయాలో తెలుసా? వాక్యం అనే ఉదక స్నానం. ఈ వాక్యంతో రోజు నువ్వు ఉదక స్నానం అంటే పొద్దున్న లేస్తే వాక్యమే, ఒక కొద్దిగా టైం దొరికితే వాక్యమా. నేనైతే ఇంట్లో ఈడన్న ఇట్లా మీ వాక్యం చెప్తాను, కానీ ఇంట్లో వెళితే ప్రతి సేవకుని వాక్యం వింటాను. పడుకునేంత వరకు పడుకున్నా కూడా నాకు వాక్యం వినకపోతే నిద్ర రాదు. ఎవరిదో ఒకరిది, నేను చెప్పిందో ఇంకోరు పాస్టర్ చెప్పిందో అది పెట్టుకుంటాను, వినుకుంటూ పండుకుంటాను. నిద్ర వచ్చినప్పుడు దాన్ని బంద్ చేసుకొని మళ్ళీ పండుకుంటాను. మరి పొద్దున్నే లేస్తాను వాక్యమే. ఇంక సినిమాలే, సీరియల్లే, ఇంకోట్లే. కొంతమందికి సందు దొరికితే చాలు సినిమా, సందు దొరికితే చాలు సీరియల్, సందు దొరికితే చాలు ఇంకోటి, సందు దొరికితే చాలు ఇంకా కామెడీలు ఉంటాయి కదా, అది ఇంక చూడలేమండి. అవి ఏ కామెడీలు అవి చెప్పండి? చూస్తున్నారా? మరి ఎట్లా వచ్చినా మీకు నోట్లకి? చూడకండి. అవన్నీ నీ హృదయాన్ని నల్లగా చేస్తాయి. తెల్లగా చేసేది ఏమిటి? ఉదక స్నానం. సినిమాలు సీరియల్ చూడొద్దు, దయచేసి చూడొద్దు. ఈరోజు ముక్కలు పరిచయం చెడిపోయి దేనివల్ల తెలుసా? సినిమాలు సీరియల్ వల్లే. వాక్యం వినండి. ఈ వాక్యం నీ కుటుంబాన్ని కడుతుంది, నీ జీవితాన్ని కడుతుంది, నిన్ను తెల్లగా మారుస్తుంది, బాగులేని నీ జీవితాన్ని బాగు చేస్తుంది. సినిమాలు మార్చలేవు. అప్పుడు పూర్తి నవ్వుకుంటావు, అప్పుడు పూర్తి ఇంకా ఆ సినిమా ధ్యాసలో నువ్వు ఏమైపోతావు తెలీదు. కొంతమంది ఇంకా రకరకాలుగా చూడండి. కాబట్టి దాంతో నువ్వు ఉతుకుపడితే నువ్వు తెల్లగా మారలేవు. ఏం ఉతకాలి నిన్ను తెల్లగా మారాలంటే? వాక్యం పట్టుకొని ఇట్లా ఉతకాల. ఇట్లా ఉతికినప్పుడు ఈడేమవుతాడు? ఉతికే కొద్దిగా లేయి, అరే అంత లేదురా, ఒక గేటు కొట్టే కొద్ది లేయి, ఇంకో గేటు అట్లా. అప్పుడు ఏమవుతాడు? చక్కుకున్నవాడు వంగినోడు దాన్నే ఉదక స్నానం అంటారు. గట్టిగా వెళ్ళి చెప్పండి. దేవుని బిడ్డలారా, మనందరూ ఒకవేళ వంకర జీవితం మనకు ఉండొచ్చు. ఆ వంకరతనం పోవాలంటే ఈ వాక్యం అనే ఉదక స్నానంలో చేయండి. ఈ వేడి నీళ్ళు, సన్నీళ్ళు స్నానం ఇది ఈ దేహాన్ని పరిశుద్ధపరుస్తుంది, కానీ నీ హృదయాన్ని తెల్లగా మార్చేది ఏమిటండి? జీవవాక్యం. ఈ వాక్యం ద్వారా నువ్వు ఉదకబడితే అప్పుడు నీవు ఎట్లా కనబడతావు? తెల్లగా. ఎందుకు నీకు చిన్న చూపు అంటే నీవు ఇంకా అది రక్తంలో కడగబడట్లేదు. ఎందుకు నీకు చిన్న చూపు అంటే నీ వాక్యం అనే ఉదక స్థానంతో ఇంకా నువ్వు మారలే. ఎందుకు నువ్వు ఉదక స్థానము, ఎందుకు నీ చిన్న చూపు అంటే నువ్వు శోధింపబడి శోధనలు ఏమైపోయావు? తొలగిపోయావు. అందుకే చిన్న చూపు. సొలమితితో అంటాడు, సొలమితి బాధపడింది, నల్లని దానినను మీరు నన్ను చిన్న చూపు చూడొద్దు.
కానీ మనుషులు ఆమెను చిన్న చూపు చూశారు, పై రూపాన్ని చూసి. కానీ ఆమె హృదయాన్ని ఎవరు చూశారు? ఆయన చూశాడు, సొలొమోను చూశాడు. ఆ ప్రియురాలకు అంటున్నాడు, ఆ ప్రియురాలు ఎవరు తెలుసా? దేవుని సంఘం. ఆ సంఘాన్ని యేసయ్య చూసి అంటాడు, మనుషులు మనం చిన్న చూపు చూడొచ్చు, దేవుడు ఏ చూపు చూస్తున్నాడు? దీన్ని పెద్ద చూపు చూస్తున్నాడు. మనుషులకు చిన్నదే కావచ్చు, దేవుడు ఏ చూపుతో చూస్తున్నాడండి? పెద్ద చూపు. చిన్న చూపు చూసిన వారి ఎదుట నిన్ను నా దేవుడు నీ తల ఎత్తుకునేటట్లుగా మార్చునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. తెల్లగా మారాలంటే ఏం చేయాలి అంటే ఒకటి ఏం చేయాలి? ఒకటి శోధింపబడాలి, రెండవది యేసు రక్తంతో కడగబడాలి, మూడవది వాక్యం అనే ఉదక స్థానంతో మనము కడగబడాలి. అప్పుడు నువ్వు తెల్లగా మార్చబడతావు. ఈగ యుగములు దేవుని రాజ్యములో సూర్యుని వలె ప్రకాశించుదువుగాక.